మార్నింగ్, ప్రైజ్ ది లార్డ్. దేవాది దేవుని నామములో శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవిస్తూ, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తూ మరి నూతన దినంలోనికి, నూతన మరి తన తలంపుల్లోనికి తీసుకొని వస్తున్నాడని నమ్ముచూ ఉంటున్నాను. మరి గడిచిన దినంలో తోడున్న దేవుడు మరి ఈ మాసంలో కూడా దేవుడు తోడుగా ఉంటున్నాడని నమ్ముతూ ఉన్నాను. మరి ప్రతిరోజు తన వాగ్దానాల చేత, తను ఇస్తున్న ఆహారం చేత మనం బలపరచబడుతూ మనం ముందుకు వెళ్తున్న వారమై ఉంటున్నాం. కాబట్టి మరి ఈరోజు కూడా ప్రభు మనతో మాట్లాడడానికి మొదటి యోహాను సువార్త 5వ అధ్యాయము 20వ వచనంలో మరి ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. ఆయనే నిత్య జీవమునై ఉన్నాడు, నిజమైన దేవుడై ఉన్నాడని మనతో మాట్లాడుతున్నాడు. మనము సత్యవంతమైన దేవుని కలిగి ఉన్నామని మనము గ్రహించాలి. మరి మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందు సత్యవంతమైన దేవుని మనం కలిగి ఉన్నామని మనం గ్రహించాలి. మరి ఈరోజు మరి మాట మనకు తెలియజేస్తుంది ఏంటంటే, కొన్ని విషయాల్లో మనము మరి అసత్యులుగా మనం జీవిస్తూ ఉంటున్నాం. కొన్ని విషయాల్లో మనము దేవుని యందు ఉన్నాము అని తెలుసుకోలేని వారిగా ఉంటున్నాం. దేవుని యందు మనముండి మరి ముందుకు సాగాల్సిన వారమై ఉంటున్నామని తెలుసుకోలేక వారిగా ఉంటున్నాం. అంటే మన స్వేచ్ఛ జీవితం మీద కొంతగా నడుస్తూ దేవుడు మనకు సెలవిస్తున్న ప్రకారంగా ఆయన సత్యవంతమైన దేవుడు. ఆయన కుమారుని మరి రూపము దాల్చుకొని మన మధ్యకు వచ్చి మరి సత్యవంతమైన బలవంతుడైన దేవుణ్ణి, మరి శక్తివంతమైన దేవుణ్ణి మనకు పరిచయం చేస్తూ మనము అందులో అంటే దేవుని యందు మనము ఉండాలని, సత్యవంతమైన దేవుడు మనల్ని నడిపిస్తాడని, ఆయనే నిత్య జీవమై ఉన్నాడని మనం గ్రహించాలి. నిత్య జీవం ఇక్కడ జీవిస్తున్న ఈ కాలం అంతా కూడా టెంపరీ జీవితం. ఇది శాశ్వతమైన జీవితము కాదు. అసలు సిసలైన జీవితం ఆయన యొద్ద ఉన్నది. ఆయన యొద్ద ఉన్న జీవితం కొరకు మనము ఈ భూమి మీద కొంతకాలం వరకే పరిమితమై ఈ కొంతకాలంలోనే ప్రభు యొక్క మరి ప్రభు చెంతకు వెళ్ళడానికి కావలసిన మరి తాళపు చెవి ఏదైతే ప్రభు మనకి ఇస్తున్నాడో ఆ తాళపు చెవిని తీసుకొని మనము వెళ్ళాల్సిన వారం. పరలోక ద్వారం తెరవబడాలి. పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలి. ప్రభు నిత్యమైన చోటు మరి పరలోకం ఉంది. ఆ ప్రభు నిత్యమైన పరలోక చోటుకు మనం వెళ్ళాలి అని అంటే ఈ భూమి మీద కొంతకాలం మనము ప్రభు యందు జీవిస్తూ నడవాలి. మనకిచ్చిన ఈ కాలం మరి ప్రభు యందు జీవిస్తూ మనం ముందుకు వెళ్ళాల్సిన వారమై ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించుకొని మరి ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, సత్యవంతమైన దేవుని మనం కలిగి ఉన్నామని ధైర్యంగా ఉండండి. దేవుడు నిజమైన దేవుడని గ్రహించి ఏ విషయంలో కూడా కలత చెందకుండా, ఏ విషయంలో కూడా బాధపడకుండా, మరి ఏ విషయంలో కూడా నిరాశ చెందకుండా సత్యవంతమైన దేవుడు ఉన్నాడని ఆయన వారమని ఎరిగి, మనం ఎవరము అని ఎవరన్నా అడిగితే మీరు పలానా వారని చెప్పుకుంటారు. పలానా వారని చెప్పుకోవడం కాకుండా ఇప్పటి నుంచి చెప్పుకోవడము సిద్ధపడాలి. ఏంటంటే నేను దేవుని బిడ్డను అని గ్రహించాను మనం చెప్తూ ఉంటాం కదా. ఈరోజు క్రైస్తవ బిడ్డలుగా గర్వంగా చెప్పండి. ఈరోజు ఎక్కడికైనా వెళ్ళాలి అని అంటే ఎవరు మీరు అని చెప్పుకోవడానికి భయపడుతున్నారు. బైబిల్ పట్టుకోవడానికి భయపడుతున్నారు. మరి దేవుని పేరు చెప్పుకోవడానికి భయపడుతున్నారు. క్రైస్తవులం అని చెప్పుకోవడానికి భయపడుతూ ఉన్నారు. ప్రార్థన చేయడానికి భయపడుతూ ఉన్నారు. ఎక్కడైనా నిలబడి మోకరించి ప్రార్థన చేయాలన్న భయపడుతూ ఉన్నారు. ఈరోజు సమాజం అలా ఉంది కాబట్టి భయపడుతూ ఉంటున్నారు. కానీ అన్ని విషయంలో సత్యవంతమైన దేవుడు, మరి అన్ని విషయంలో మరి బలవంతుడైన దేవుడు, మరి అన్ని విషయాల్లో ముఖ్యమైన దేవుడు. ఈ లోకంలో ఏది నిత్యమో, ఏది శాశ్వతమో మరి ప్రభువు మాత్రమే మనకు తెలియజేస్తున్నాడు. ఆయన మాత్రమే శాశ్వతమని, ఆయన మాత్రమే నిత్యమైన దేవుడని, నిత్యము ఉండే దేవుడని, శాశ్వతమైన దేవుడని తెలియజేస్తుంది. కాబట్టి మనము దేవుని బిడ్డలుగా ముందుకు సాగాల్సిన వారమే ఉన్నాం. దేని విషయంలో భయపడక, మరి ఏదైనా విషయంలో ఇప్పటికీ కలత చెంది ఉన్నట్లయితే, బాధపడుతున్నట్లయితే, ఒకవేళ పొరపాట్లు ఏదన్నా ఉంటే ప్రభువును క్షమించమని కోరుకుంటూ ముందుకు వెళ్ళి ప్రార్థన చేసుకున్నాం.
ప్రభువా సర్వశక్తి మంతుడా సర్వేశ్వర, ఇదిగో నాయన ఈ బంగారు పాదముల చెంత నాయన మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాం. సత్యవంతుడమైన దేవుడు, బలవంతుడమైన దేవుడు అయ్యా ఇదిగో తండ్రి ప్రభా, మేము నాయన ఇదిగో నిత్యము ఉండే దేవుడు అయిన, సత్యాన్ని ప్రకటించడానికి వచ్చిన దేవుడు అని, ఇదిగో మమ్మల్ని నాయన నిత్యము ప్రేమిస్తున్న దేవుడు అని నమ్మలే. అయ్యా ఇదిగో తండ్రి ప్రభా నాయన, ఇదిగో నమ్ము లేక ఇదిగో తండ్రి ప్రభా నాయన ఎన్నో విషయాల్లో మేము పొరపాటు చేసి ఉన్నట్లయితే మరణించాం. అయ్యా కొన్ని సమయాల్లో నమ్ముతున్నట్టుగా నటించి, మరి కొన్ని సమయాల్లో నైనా విశ్వాసం లేని వారిగా ఉంటున్నామేమో. మమ్మల్ని మన్నించమని, మమ్మల్ని క్షమించమని ఈ నూతన దినంలో మాకు ఇచ్చి ఉన్నాం. మరి ఈ నూతన దినంలో నాయన ప్రభా నాయన మేము అడుగుపెట్టే భాగ్యం మాకు ఇచ్చిన దేవుడవు తండ్రి. కాపుదల, భద్రత, క్షేమము, ఆరోగ్యము, బలం ఇస్తున్నాం. గడిచిన మాసం అంతా నైనా మాకు తోడుగా ఉన్న దేవుడు, ఇదిగో ఈ మాసం కూడా మాకు తోడుగా ఉండమని, ముందుకు నడిపించమని, ఇదిగో నూతన బలంతో నింపమని, ఇదిగో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానాల చేత బలపడుతూ ఆయన ముందుకు వెళ్ళే భాగ్యం మాకు దయచేయండి. ప్రతి వాగ్దానం వెనక నాయన ఇదిగో తండ్రి ప్రభా నాయన మా జీవితం ఆధారపడి ఉంటుంది తండ్రి. అయ్యా మా బ్రతుకు ఆధారపడి ఉంటుంది. వాటి అందు నాయన ప్రభా సరి చేసుకొని శుద్ధి చేసుకొని మేము ముందుకు వెళ్ళులాగున సహాయం దయచేయమని, ఇదిగో ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లించుకోమని ఇదే మన బిడ్డలు తండ్రి ప్రభా ఇదిగో తండ్రి తలపెడుతున్న మరి పనులన్నిటిని మీరు దీవించండి నాయన. ఇదిగో మరి మొదలు పెడుతున్న ప్రతి మొదటి అడుగును తండ్రి ప్రభా మీరు దీవించండి నాయన. ఇదిగో గడిచిన మాసం తోడుగున్నట్టుగా ఈ మాసం అంతా కూడా తోడుగా ఉండి బిడ్డల్ని కంటికి రెప్పలాగా కాచి కాబ్దాలు దయచేయమని, భద్రత దయచేయమని, క్షేమము దయచేయమని, ఇదిగో నూతన ఆశీర్వాదాలు, నూతన తలంపులు, నూతన ఆలోచనలు బిడ్డలకు అనుగ్రహించమని, నీవే తోడుగా ఉండమని, కంచె వేయమని, కాబ్దాలు వేయమని, భద్రత వేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక, ఆశీర్వదించిన గాక. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ.